హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 70 లక్షలు విలువ చేసే ప్రాపర్టీ అనేది కేవలం 42 లక్షలకే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇది 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అండి. సో మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ G+1 బిల్డింగ్ అన్నమాట అండి. సో ఇది మనకి మొత్తంగా 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట. సో ఇది మనకి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి సుమారుగా 32 వస్తుందండి. లోతు వచ్చేసరికి 40 అనమాట. మొత్తంగా 133 గజాలండి. ఇది సౌత్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఓల్డ్ హౌస్ అనమాట అండి. దానిపైన మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది రీసెంట్గానే స్లాబ్ అనేది వేశారనమాట. సో మనకి మొత్తంగా ఇది 4 పోర్షన్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మరియు ల్యాండ్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి 70 లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 42 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. అప్పుడు సుమారుగా మనకి 54 లక్షలు ఆర్పీ అనేది పెట్టారనమాట. ఇప్పుడు ఈసారి మనకి 12 లక్షల దాకా తగ్గించారండి. ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట అండి. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో చూడొచ్చు, ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి. ఇది హాల్ అనమాట అండి. హాలు, బెడ్రూము, కిచెన్ ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి. అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి. సీలింగ్ వర్క్ అయితే చేయించలేదన్నమాట. సో సుమారుగా మనకి ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా 5,000 అనేది పోర్షన్కి వస్తాయండి. ఆ లెక్కన నెలకి మనకి 20,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి కేవలం 42 లక్షల ఆర్పీ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి చూడొచ్చు, ఇక్కడ ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. చుట్టూ కూడా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు. అలానే షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి, సిమెంట్ ట్రాక్స్ అనేవి.